వేములవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని రెండు దగ్గరలకు వెళ్ళిరు. ఒకటే రోజు రెండు దగ్గరలో ఇవి ఎక్కడ సాక్షిలో మంచి ఫోటోలు వచ్చినాయి. మోడీకి సంబంధించినటువంటి దాంట్లో ఆర్ఆర్ ట్యాక్స్ 1000 కోట్లు, సగం రాష్ట్రంలోని 6కు, సగం ఢిల్లీలోని 6కు, సగం హైదరాబాద్ 6, సగం ఢిల్లీలో 6కు పంపకం. వేములవాడ వరంగల్ బీజేపీ సభల్లో ప్రధాని ఆరోపణ. RRR సినిమా వసూళ్లను దాటిన కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్. అమరుల కుటుంబాలకు పెన్షన్ భూమి ఏవి? మహిళల ఖాతాల్లో 2500 అమలు ఏది? ఏడాదికో ప్రధాని అంటూ ఇండియా కూటమితో ఒప్పందం. అలా అయితే దేశం భవిష్యత్తు ఏం కావాలి? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ తోడు దొంగలే. ఓటుకు నోటు కాళేశ్వరం కేసులో దర్యాప్తు లేకపోవడమే దీనికి నిదర్శనమని వ్యాఖ్య. చర్మం రంగు నల్లగా ఉన్న వారంతా ఆఫ్రికన్లా ఉంటారని రాహుల్ ఫ్రెండ్ పెట్రోడా అన్నారు. చర్మం రంగును బట్టి యోగ్యత ఉంటుందా? ఇదే ఒక ప్రధానమంత్రి హోదాలో వచ్చి తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడలో దర్శనం చేసుకుని పూజలు చేసుకున్నటువంటి తొలి ప్రధాని నరేంద్ర మోడీ. రాజరాజేశ్వరి ఆలయంలోని నందికి నమస్కరిస్తున్న ప్రధాని, వేములవాడలోని రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో కోడెకు పూజ చేస్తున్న మోడీ. అయితే మోడీ గారు ఈ విషయం చూసారా లేదా? అయ్యా, ఈ కోడెలు కట్టినటువంటి వెనకాల మోడీ గారి వెనకాల ఈ ఫోటో తీసిరు కదా, మోడీ గారి వెనకాల కనబడుతున్నది, నరేంద్ర మోడీ గారి వెనకాల కనబడుతున్నది కోడె మొక్కలకు సంబంధించినటువంటి ఈ వెనకాల కనబడేది వేములవాడకు సంబంధించినటువంటి గుడిలో అక్రమంగా కట్టినటువంటి ఒక అన్య మతస్థునికి సంబంధించినటువంటి ఒక సమాధి. అక్కడ కూడా పోయేదేమో వేములవాడ రాజరాజేశ్వరి, స్వయంగా ప్రధాని వెనక గ్రీన్ కలర్లో కనబడుతున్నది. ఈ కోడె మొక్కలు కట్టేదాని వెనకాల గ్రీన్ కలర్లో కనబడుతున్నది. మోడీ గారు దీనిపైన కూడా స్పందిస్తే బాగుండేది. బాబ్రీ మసీదును ఎక్కడైతే అయోధ్య రామ మందిరాన్ని కూలగొట్టి బాబరీ మసీదును కట్టారో అట్లనే వేములవాడలో కూడా బలవంతంగా ఇక్కడ వేములవాడ గుడి లోపల ఒక అన్యమతస్థుడికి సంబంధించినటువంటి ఒక సమాధి కట్టిండ్రు. దానిపైన కూడా ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళ చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి గుడిలోకి వచ్చి పూజ చేసినందుకు ధన్యవాదాలు మోడీ గారు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి మోడీ గారు వెనకాలనే ఉన్నటువంటి ఈ ఫోటోను గమనించండి. ఇంకా వీలైతే మరిన్ని ఫోటోలు వెతికితే అది రాకుండా చిన్న ఫోటో మాత్రమే వచ్చింది. దానికి సంబంధించినంత వరకు అది వస్తే అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న నరేంద్ర మోడీ ట్విట్టర్లో పెట్టినప్పుడు కూడా కొన్ని ఫోటోలు కనబడ్డాయి దానికి సంబంధించి. అయితే నరేంద్ర మోడీ ట్విట్టర్లో ఆ ఫోటోలు కోడలు కట్టినటువంటి అవి ఉన్నాయా లేవా అనేటువంటిది మరొకసారి చూద్దాము. చూస్తే దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా స్పందించాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. నరేంద్ర మోడీ గారు మాట్లాడేటువంటి దాంట్లో ఇది నిన్న మాట్లాడిరు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, తెలంగాణకు సంబంధించింది ఎక్కడుంది, ఇది వరంగల్, ఇది వరంగలే, ఇది మళ్ళా మందకృష్ణ మాదిగ మోడీ, ఇద్దరు ఆలింగనం చేసుకున్నటువంటిది. వరంగల్లో జరిగిన ర్యాలీలో నా తమ్ముడు మందకృష్ణ మాదిగ గారిని కలవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ అంతటా కాంగ్రెస్ మాదిగ వ్యతిరేక వైఖరిపై చర్చ జరుగుతుంది. వారు మాదిగ సామాజిక వర్గానికి దక్కాల్సిన అవకాశం, గౌరవం లేకుండా చేశారు. మాదిగ సామాజిక వర్గం సంక్షేమం కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తున్నది. ఇది నరేంద్ర మోడీ ఈయనను కలిసినప్పుడు చేసినటువంటి మాట. వేములవాడకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఫోటోలు నిన్న పెట్టారు కానీ ఈ ఫోటోలు కనబడతలేవు. వేములవాడకు సంబంధించినటువంటి ఫోటోల్లో కోడె మొక్కలకు సంబంధించినవి ఎక్కడ కనబడతలేవు. అయితే ఈ సాక్షిలో వేసినటువంటి దాంట్లో మాత్రం వరంగల్లో లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను. పాపం ఇప్పటి నుంచే బీజేపీ కార్యకర్తలను తయారు చేస్తున్నట్టు. ఇది రైట్, ఇక్కడే కనబడ్డది. ఇది లోపల వేములవాడ గుడి రాజరాజేశ్వర స్వామికి సంబంధించినటువంటి దక్షిణ కాశీగా, కాశీ నుంచి ఎంపీగా ఉన్నాడు ప్రధానమంత్రి. దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడ గుడిలో
నేను ఈరోజు ఉదయం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రార్థించాను. కాశీ ఎంపీగా ఈ ఆలయంతో అనుబంధం మరింత గొప్పగా అనిపించింది. నాతోటి 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యము శ్రేయస్సుల కోసం నేను ప్రార్థించాను. రైట్, ఈ ఫోటోనే. ఈ ఫోటోకి సంబంధించి నేను చెప్పాలనుకున్నది ఈ ఫోటో. మొత్తం ఇదంతా లక్ష్మీపురం విలేజు. రైట్, ఇది ఈ వెనకాల కనబడుతున్నటువంటి గ్రీన్ కలర్, దీనిపైన చర్చ జరగాలి. శివక్షేత్ర దర్శనము, కోటి దేవతల దర్శనం అని ఇక్కడ పక్కన రాసున్నది. కోడెలు మొక్కుతారు. ఇక్కడ వేములవాడలో ప్రత్యేకత కోడెలు మొక్కడము. కానీ ఈ కోడెలను బలిచ్చేటువంటి వ్యక్తిని ఇక్కడ ఒక సమాధిలో పెట్టిరు. ఎట్లా అది ఒకటవుతుంది? తెలంగాణ సమాజం అంతా చర్చలో పాల్గొనాల్సినటువంటి సమయం. ఇప్పుడు ఎవరిది మతోన్మాదము, ఎవరిది మతవాదము, ఎవరిది ధర్మము, ఎవరిది ఓపిక, ఎవరిది శాంతి, ఎవరిది బలాత్కారము అనేటువంటి అంశాలపైన చర్చ జరగాలి. ఇది ఇవాళ కట్టింది కాదు. మరి శాంతి సౌభ్రాతృత్వాలతోటి ఉండేటువంటి వాళ్ళు వేములవాడలో రాజరాజేశ్వరి స్వామి గుడిలో బలవంతంగా ఇది ఎట్లా కట్టిరు అనేటువంటి అంశం పైన చర్చ జరగాలి. ఎవరు శాంతి కామికులు, ఎవరికి ఓపిక ఉంటుంది, ఎవరు ఎవరిపైన బలాత్కారం చేసిరు, ఎవరిని దోచుకున్నారు, ఎవరికి సంబంధించిన వాటిపైన దాడులు జరిగినాయి, ఎవరి మీద బలవంతంగా ఇట్లాంటి రుద్దబడినటువంటిది తెలంగాణతో పాటు దేశమంతా చర్చ జరగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరైతే కాశీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా దక్షిణ కాశీగా పిలువబడేటువంటి వేములవాడలో రాజన్న దర్శనానికి వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా కనబడుతున్నటువంటి ఈ ఫోటో. అయితే ఫోటోగ్రాఫర్లు ఇంకా తీసిరేమోలే కానీ ఇవన్నీ కనబడకుండా మోడీ ఇవి కనబడేది మాత్రమే పెట్టిరు. ఇది విషయం. సో దీనిపైన చర్చ జరగాలి. దీనిపైన చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైందా లేదా? మళ్ళీ రేపు పొద్దుగాల ఎప్పుడైనా జోగులాంబ పోతే అక్కడ వచ్చినటువంటి ఫోటోల మీద కూడా చర్చ పెడదాము. లేకపోతే ఇంకెక్కడికో ఇంకా పెనుగొండకు పోయినప్పుడు జరిగినటువంటివి కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే కాళేశ్వరం ముక్తేశ్వర అక్కడికి పోయినా కూడా దాని వెనకాల జరిగినటువంటి ఈ దేశం మీద ఎవరు దాడి చేసిరు, ఎవరి ఆలయాలు ఎవరు కూలగొట్టిరు, ఎవరు దోచుకోపోయారు అనేటువంటి దానిపైన చర్చ జరగాలి. ఇప్పుడేమో దోచుకున్నది ఎవరైతే దాడి చేయబడినారో, ఎవరైతే బాధితులే ఇవాళ అరే పాప వాళ్ళు బాధితులు, వాళ్ళకి ఇంత అన్యాయం జరిగింది అంటలేరు. మళ్ళీ ఉల్టా చోరు కొత్త వాళ్ళకే డాంటే అని మళ్ళీ ఎవరైతే దొంగతనం చేసిరో, ఎవరైతే దాడి చేసిరో మళ్ళీ వాళ్ళే ఉల్టా వచ్చి మీరు మతవాదులు, మీరు మతోన్మాదులు, మీరు మతవాదులు అని లేనివన్నీ సృష్టించారు. విదేశీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఎవరిపైన దాడి చేసిరు? ఈ వేములవాడ ఆలయంలో ఈ సమాధి వచ్చిందా? ఈ సమాధి కట్టిన తర్వాత వేములవాడ ఆలయం వచ్చిందా? దానిపైన చర్చ జరగాలి. మరి ఇక్కడ ఎవరైతే కుహనా లౌకికవాదులు, మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, ప్రొఫెసర్ల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో శుద్ధులు చెప్పేటువంటి వాళ్ళంతా కూడా దీనిపైన చర్చ పెట్టి దమ్ముంటే ఇక్కడ తప్పెవరిది అనేటువంటిది ఈ ఒక్క అంశం పైన తేల్చాలి. ఇక్కడ తప్పెవరిది అనేటువంటిది తేల్చాలి. తప్పు ఎవరిది అనేటువంటిది తేల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరిపైన దాడి చేసిరు, ఎవరు అక్రమంగా వచ్చి చొరబడి ఆఖరికి పవిత్రమైనటువంటి గుడి స్థలంలో ఇట్లాంటి దరిద్రమైనటువంటి సమాధులు కట్టింది ఎవరు? గుడి జాగలో గుడికి ఎదురుగా ఈ దరిద్రమైనటువంటి స్థలాన్ని చూసుకుంటూ ఎందుకు ఉండాలి? అది చర్చ జరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది నిన్న నరేంద్ర మోడీ వస్తే సరే వేములవాడకు వచ్చిండు. ఆయన కాశీ ఎంపీ, ఇక్కడ దీని ఏమంటారు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడకు వచ్చిండు, దర్శనం చేసుకుండు, మంచిది, చాలా బాగున్నది, అంతవరకు ఒప్పుకోవచ్చు. కానీ ఈ దరిద్రం ఏంటి అనేటువంటి విషయం పైన చర్చ జరగాలి.